ఫ్రెండ్స్, మేము ఇప్పుడు వినాయక చవితి పండుగ కోసం ఏర్పాట్లు చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు పూజ కోసం డెకరేషన్ అయితే స్టార్ట్ చేశాను. బ్యాక్గ్రౌండ్ అయితే సెట్ చేసేసాను. ముందుగా మన పాలవెల్లిని అయితే సెట్ చేసేద్దాం. ఇక్కడ అలాగే ఒక తెల్లని వస్త్రాన్ని ఇక అడుగున పరిచేద్దాము. ఇప్పుడు ఈ తెల్లని వస్త్రం మీద బియ్యం అయితే పోయాలి. మనం పోసిన బియ్యాన్ని కొంచెం అటు ఇటు నెమ్మదిగా సర్దుకున్నాను. అలాగే మనం తెచ్చుకున్న 9 రకాల పండ్లను కాయలను ఇప్పుడు పాలవెల్లికి మనం కట్టాలన్నమాట. ఇప్పుడు ఒక్కొక్కటిగా పాలవెల్లికి కట్టేసుకుంటాను. మొదటిగా కొబ్బరి పువ్వు, మొక్కజొన్న పొత్తు, ఒక నారింజకాయ, యాపిల్ పండు, ఒక సీతాఫలం, ఒక వెలక్కాయ, ద్రాక్ష పళ్ళు, ఒక దానిమ్మ పండు, ఒక జామ పండు, ఇలా అన్నింటినీ పాలవెల్లికి అందంగా కట్టేశాను. అలాగే బిల్వపత్ర ఆకులను, ఉసిరి ఆకులు, తులసి నేరేడు ఆకులు, మామిడి ఆకులు అన్నింటినీ ఇలా పాలవెల్లి పైన పెట్టుకున్నాను. అలాగే ఇప్పుడు అక్షింతలు కలపడానికి ఇలాగా బియ్యం మీద కొంచెం పసుపు అయితే వేసుకున్నాను. తర్వాత నెయ్యి కొంచెం పోసుకున్నాము. ఇప్పుడు చక్కగా అక్షింతలు అయితే కలిపేసుకున్నాను. బహుశా నెయ్యి వేయడం వల్లేమో అక్షింతలు అయితే చాలా చక్కగా వచ్చాయి. ఇలా కలుపుకున్న అక్షింతల్ని పక్కన పెట్టుకున్నాను. అలాగే దేవునికి నైవేద్యం పెట్టడానికి అరిటాకు ఒకటి నీట్గా శుభ్రంగా చేసి పెట్టాను. అలాగే ఒక అరటి పేడ పెట్టాను. 2 కలవ పువ్వులు పక్కన పెట్టాము. పూజకి కావాల్సిన పువ్వులన్నీ సిద్ధం చేసుకున్నాము. పూజ సామాగ్రి మొత్తం పక్కన పెట్టుకున్నాము. అలాగే స్వామివారి విగ్రహానికి కట్టడానికి జంజం ఒకటి రెడీ చేశాము. దీనికి ఇంకా పసుపు రాయాలి. అలాగే చెరుకు గడలు ఇలా పాలవెల్లికి పక్కన పెట్టాను. అలాగే పూజలో ధూపం పెట్టడానికి ఇలా బొగ్గులైతే రెడీ చేసుకుంటున్నాను. దేవునికి పెట్టడానికి నైవేద్యాలు అన్నీ రెడీ అయిపోయాయి, ప్రసాదాలు అన్నీ. ఇంకా టైం కోసం వెయిట్ చేస్తున్నాం అనమాట, ముహూర్తం కోసం. అలాగే వ్రత సంకల్ప పుస్తకం కూడా పక్కన పెట్టుకున్నాము. కొబ్బరికాయలు కూడా నీట్గా శుభ్రం చేసి రెడీ చేసుకున్నాము. ఓకే, ఇప్పుడైతే ముహూర్తం టైం అయిపోతుంది. అందుకే త్వరగా వినాయకుడిని అయితే మేము మన పాలవెల్లి కింద పెట్టేశాము. అలాగే పూలమాల స్వామికి వేసేసాము. అలాగే మొత్తం పూలతో అందంగా డెకరేట్ చేసేసాము. అలాగే తయారు చేసిన నైవేద్యాలన్నింటినీ కూడా అరిటాకు మీద ఒక్కొక్కటిగా ఇలా వరుసగా అందంగా దేవుడికి సమర్పించాము. ఈ నైవేద్యాలన్నీ తయారు చేయడానికి చాలా సమయం అయితే పట్టింది. మేమైతే ఉదయం 4 గంటల నుంచి స్టార్ట్ చేస్తే మాకు 10:30 వరకు ఈ నైవేద్యాలన్నీ చేయడానికి సమయం పట్టింది. ఇక నైవేద్యాలన్నీ వరుసగా పెట్టేసిన తర్వాత మేమైతే పూజ స్టార్ట్ చేసేసాము. ఈరోజు పూజ మేము ఉదయం 11 గంటలకు స్టార్ట్ చేస్తే పూజ అయ్యేసరికి 12:30 సమయం అయితే అయ్యింది. మొత్తానికి పూజ అయితే దిగ్విజయంగా కంప్లీట్ అయ్యింది. నేనైతే మా మట్టి వినాయక స్వామిని చూసి చాలా మురిసిపోయాను. మేమైతే ఈరోజు పండగ చాలా ఆనందంగా జరుపుకున్నాము. ఫ్రెండ్స్, మీరు ఎలా జరుపుకున్నారో కామెంట్ చేయండి. అలాగే హ్యాపీ వినాయక చవితి.